ఆరంభంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. అసలు ఆరంభంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది? అయితే ఇది చెప్పండి. హార్ట్ సింబల్లో బాణం గుచ్చుకున్నట్లు ఉంటుంది. ఎందుకో తెలుసా? మీ ఆన్సర్ నో అయితే ఇది చెప్పండి. ఒక చిన్న ఏంజల్ చేతిలో బాణంతో కనిపిస్తాడు. ఎందుకు? దీనికి కూడా మీ ఆన్సర్ నోయేనా? ఏంటి పొడుపు కథలు అడుగుతున్నాను అనుకుంటున్నారా? కాదు. ప్రేమికుల మధ్యలో గ్రీటింగ్స్ పంచుకునే సమయంలో, మరి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మంత్ అంతట్లో ఈ సింబల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. మీరు అనొచ్చు అవి ప్రేమకు గుర్తులని. అవుననుకోండి. ప్రేమికులకు మరియు ప్రేమికుల రోజున మాత్రమే ఎందుకు ఈ సింబల్స్ని ఉపయోగిస్తారు? దీనికి కూడా మీ దగ్గర ఉన్న ఆన్సర్ నో అయితే రండి తెలుసుకుందాం. నేను 3 పాయింట్స్ చెప్పాను. దాంట్లో థర్డ్ పాయింట్ క్యూపిడ్. క్యూపిడ్ ఒక రోమన్ దేవుడు. అలా అనడం కంటే రోమన్ ప్రేమ దేవుడు, మన్మధుడు అనే పిలవాలి. అతని చేతిలో యారో ఉంటుంది, మ్యాజికల్ వాండ్ లాంటిది. తన చేతిలో ఉన్న ఈ బాణమును గూర్చి ఎప్పుడు ఉపయోగిస్తాడో అనే ఆసక్తి కలిగించే విషయాన్ని మీకు చెప్పాలి. మ్యాజిక్ అంటే గుర్తొచ్చింది. మీకు పూర్తిగా మ్యాజిక్ దాని వెనుక పనిచేస్తున్న కొన్ని షాకింగ్ విషయాల కోసం ఒక వీడియో చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు దాంట్లో ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్టోరీస్ లోపలికి వెళ్ళే కొలది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అతని చేతిలో ఉన్న యారో కోసం మొదట్లో జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. అదేంటి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మొదటిగా ఈ స్టోరీస్ తెలుసుకోవాలి. ఈ క్యూపిడ్ చూడడానికి కెరూబు దేవదూత వలె కనిపిస్తాడు. వ్యాలంటైన్ డేస్తో ముడిపడి ఉన్న క్లాసిక్ మన్మధుడు కథలో రోమన్ ప్రేమ దేవుడు మన్మధుడు తరచుగా రెక్కలు గల పిల్లవాడిగా చిత్రీకరించబడ్డాడు. శుక్రుడు అంటే వేనస్. ఈ వేనస్కి సైకి అనే స్త్రీ అందం కోసం తెలిసినప్పుడు అసూయ కలుగుతుంది. వేనస్ తన కుమారుడైన క్యూపిడ్ని పంపించి సైకి భయంకరమైన జీవితో ప్రేమలో పడే విధంగా చేయమని చెప్పి పంపిస్తుంది. కానీ క్యూపిడ్ సైకిని చూసినప్పుడు ప్రేమలో పడతాడు. చివరికి మన్మధుడు అనే క్యూపిడ్ మరియు సైకి కలిసి ఉండడానికి అడ్డంకులను అధిగమించే ఉద్వేగభరితమైన మరియు అల్లకల్లోలమైన ప్రేమకథకు దారితీస్తుంది. క్యూపిడ్ అని చెప్పుకునే మన్మధుడు వ్యాలంటైన్స్ డేతో ఎందుకు సంబంధం కలిగి ఉన్నాడు? ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. రోమన్స్కి ఆ రోజు సెలవు రోజు. ఆ రోజుకి మరొక పేరు శృంగార దినము. శృంగార దినము అంటే సెక్సువల్ రిలేషన్షిప్. పైగా ఆ రోజు హాలిడే అంటే సెలవు రోజు. ఒక దేశమే శృంగారానికి ఒక సెలవు రోజును ఏర్పాటు చేసింది అంటే ఆ రోజు ఆ దేశములో ఎంత భయంకరమైన వెచ్చలవిడి పాపము జరిగి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఈ క్యూపిడ్ని మనం మన్మధుడు అని పిలుస్తున్నాం, కానీ వారి భాషలో చెప్పాలంటే రోమియో. మీరు చాలా సాంగ్స్లో వినే ఉంటారు. ఇవన్నీ ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ రోమియో కోసం ఒక షాకింగ్ విషయం చెప్పాలి అంటే మీరు ముందు మరొక రోజు కోసం తెలుసుకోవాలి. అదే లొపర్కేలియా. లొపర్కేలియా అనేది కూడా ప్రత్యేకమైన రోమన్ హాలిడే. ఈ లొపర్కేలియా రోజు కూడా ప్రేమికుల రోజు వలనే ఫిబ్రవరి మధ్యలోనే జరుగుతుంది. 13 నుండి 15 వరకు జరుగుతుంది. ఈ వ్యాలంటైన్స్ డేకి మూలము ఈ లొపర్కేలియా డే అనే అందరూ అనుకుంటారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? మొదట్లో జరిగిన విషయం ఇదే. ఈ లొపర్కేలియా రోజున ఒక కూజాలో ఆడవారి పేర్లు గల చీటీలు తీస్తారు. ఏ పురుషులు వచ్చి తీస్తారో వారికి ఎవరి పేరు వస్తే ఆ స్త్రీతో ఆ సంవత్సరం అంతా మరలా తిరిగి లొపర్కేలియా అనే రోజు వచ్చే వరకు ఆ సంవత్సరం అంతా వారితో కలిసి ఉంటారు. మరి ముఖ్యంగా ఆ రోజున ఆ పేరు తీసిన ఆడవారితో వారు శృంగారంలో పాల్గొంటారు. అప్పటి నుండి నగ్నత్వం అనేది సాధారణమైనదిగా మారిపోయింది. ఇదే రాను రాను వ్యాలంటైన్స్ డేగా మారింది అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. రోమియోస్ అనే రోమ్ ఫౌండర్స్ రోజులలో ఇది జరిగింది. అదే రోజు భయంకరమైన హత్యలు కూడా జరిగేవి. అలా హత్య జరిగిన తర్వాత వచ్చి ఆ కత్తులను పనిముట్లను కడిగే శుద్ధి చేసే విధానాన్ని ఫెబ్రోటస్ అంటారు. కాబట్టి దానిని బట్టే ఈ నెలను ఫిబ్రవరి అని ఈ రోజుని మనం పిలుస్తూ ఉన్నాం. సెకండ్ పాయింట్ క్యూపిడ్, మన్మధుడు, రోమియో ఎలా పిలిచినా ఒకటే. విల్లు మరియు బాణంతో రెక్కలు గల కెరూబు యొక్క చిత్రం సులభంగా గుర్తించదగినదిగా మరియు తరచుగా వ్యాలంటైన్స్ డే కార్డులు మరియు అలంకరణలపై చిత్రీకరించబడుతుంది. ఈ బాణము లేదా యారో మన్మధుడు ఎవరికో వేయడానికి గురి ఎక్కిపెట్టినట్లుగా ఉంటుంది. అది బాణము అనడం కంటే మ్యాజిక్ వాండ్ అనడం సమంజసమని చెప్పాను కదా. ఎందుకు అంటే మన్మధుడు ఆ బాణాన్ని ఎవరి మీద వేస్తే వారు ప్రేమలో పడతారు. అందుకే మన్మథ బాణము అనే మాట కూడా వినే ఉంటారు. ఫస్ట్ పాయింట్లోకి వెళ్లే ముందు ఒకటి చెప్పాలి. ఈ క్యూపిడ్ ఒక ఏంజిల్లా ఉంటాడు. అతనిని కెరూబు అని అంటారు. కెరూబు అనే మాట బైబిల్లో దేవదూతల కోసం చెప్పినప్పుడు ఒక గుంపుకి చెందిన దేవదూతలను కెరూబులు అంటారు. దేవదూతలలో పడిపోయిన ఒక కెరూబు కోసం దేవుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. యెహెజ్కేలు 28వ అధ్యాయం 14-17 వచనాలలో అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని.
17వ వచనం, నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. ఈ కెరూబు ఎవరో కాదు, పరలోకం నుండి పడిపోయిన అపవాది. ఏ విధంగా పడిపోయాడో ఇక్కడ చెప్పబడుతుంది. ఈ సాతాను తన సౌందర్యాన్ని చూసుకొని గర్వించాడు. ఇక్కడ అందముతో ముడిపడి ఉన్న పతనం కోసం తెలియజేయబడుతుంది. సాతాను ఎవరి మీద తన మన్మథ బాణాన్ని వేస్తున్నాడో వారు ప్రేమలో పడుతున్నారు. ఈ ప్రేమలో ఉన్నవారు తరచుగా చెప్పే మాట, నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా బాగున్నావు. సాతాను తన సౌందర్యాన్ని చూసి పడిపోయింది. వీరు కూడా తమ సౌందర్యాన్ని చూసి పడుతున్నారు. దేనిలో? ప్రేమలో. ప్రేమలోనా పాతాళంలోనా? 100% పాతాళంలోనే. ఈ మాట గుర్తుపెట్టుకోండి, పాతాళం అనే మాట. సరే, ఇది దేవుని వలన కలిగే కార్యం కాదు, అపవాది అయిన సాతాను వలన జరుగుతున్న కార్యం అని స్పష్టమైంది. ఈ ప్రేమలో పడిన వ్యక్తుల స్థితి కోసం చాలా ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. ప్రసంగి 7వ అధ్యాయం 26వ వచనంలో, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. ఇక్కడ చూడండి, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించేది ఒకటి నాకు కనిపిస్తుంది. దానికి ఈ లోకస్తులు పెట్టే పేరు ప్రేమ. ఈ ప్రేమలో పడిన వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్లుగా, మన ప్రపంచానికి దూరంగా దుఃఖంతో నిండిపోయిన వారిగా, ఏదో లోకంలో ఉన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. తను లేకపోతే ఒక క్షణం కూడా బ్రతకలేను, ఉండలేను అని సూసైడ్, ఆత్మహత్యలు చేసుకునేవారు లేకపోలేదు కదా. బైబిల్ ఎంత చక్కగా వివరించిందో చూడండి. ఉరుల వంటి మనసు. ఉరి అంటే అర్థం ఏంటి? చనిపోవడానికి కట్టుకున్న ఒక తాడు. ఈ ప్రేమలో ఉన్నవారు ఇలాంటి మనసు కలిగి ఉంటారు. దీనిలో ఎక్కువ ఆత్మహత్య, హత్య స్పిరిట్ పనిచేస్తూ ఉంటాయి. అయితే ప్రేమికులు ఆత్మహత్య చేసుకుంటారు, లేదా తల్లిదండ్రులు, బంధువులు, వారి కులస్తులు వారిని హత్య చేస్తారు. ఫస్ట్ పాయింట్. ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ స్టార్ట్ అయిపోయినట్లే. స్టార్టింగ్లో జరిగిందే ఎండింగ్లో కూడా జరుగుతుంది. లొపెర్కెలియర్ రోజు జరిగిందే మరలా ఈ రోజుల్లో కూడా జరుగుతుంది. ఈ ఫిబ్రవరి నెల అంతా ప్రేమికులు ఒక్కో రోజును ఒక్కో విధంగా గడుపుతారు. ఈ నెలలో ఎక్కువ శృంగారం జరుగుతుంది. ఎక్కువ ఆత్మహత్యలు లేదా హత్యలు ఈ నెల నుండి ప్రారంభమవుతాయి. ప్రసంగి 7వ అధ్యాయం 26వ వచనంలో ఇందాక మనం చూసుకున్న వాక్య ప్రకారం ఉరులు వంటి మనస్సు, బంధకములు వంటి చేతులు. ఈ ప్రేమలో పడిన వ్యక్తి సాధారణంగా బయటపడడం అసాధ్యం. దానిలో బంధకాలు పనిచేస్తూ ఉంటాయి. దీని నుండి ఒకే ఒక్కరు తప్పించుకోగలరు. అది ఎవరంటే యెహోవా దృష్టికి మంచివారు. దేవుని దృష్టిలో మంచివారిగా ఉండాలి అనుకునేవారు ఈ ప్రేమలో పడరు. ఎందుకంటే ఈ ప్రేమలో కామం ఉంది, కోరిక ఉంది, శరీర వాంఛలను తీర్చుకోవడం ఉంది. ఇటువంటి ప్రేమ దేవునికి అసహ్యం. హృదయంలో గుచ్చుకున్న బాణము. ఈ పిక్చర్ చాలామందికి ఇష్టం. మనం చూసిన వాక్యాలలో 7వ అధ్యాయం 23వ వచనంలో, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. ఈ రకమైన ప్రేమలో చివరికి జరిగేది వాని గుండెకు గాయం అవుతుంది. అది భరించలేనంత గాయం. దాని నుండి కోలుకోవడం దరిదాపు అసాధ్యంగా ఉంటుంది. అంబు అంటే బాణము. బాణము వాని గుండెను చీల్చే వరకు దాని వెంట వెళ్తారు. చివరికి అది పాతాళానికి వెళ్ళే మార్గము, మరణశాలకు వెళ్ళే మార్గమే అని ఆ వాక్యాలు ముగించబడుతున్నాయి. దేవుడు ఈ రకమైన ప్రేమలను ఎంకరేజ్ చేయడం లేదు. ఇటువంటి ప్రేమలో పడిన వారు చివరకు నరకానికి వెళతారు. ఆల్రెడీ ఈ లవ్లో ఉన్న వారికి ఇప్పుడు నేను చెప్పే మాటలు వినడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంతేనా? ఇప్పటికే మధ్యలోని వీడియో ఆపేసిన వారు కూడా ఉండి ఉంటారు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనంలో, దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నావు అంటే దేవుని దృష్టి నీ మీద ఉంది అని అర్థం. పాపాత్ములు అయితే పట్టబడుతున్నారు అని ఉంది. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? లొపెర్కెలియర్ రోజున విచ్చలవిడిగా పాపం జరిగినట్లుగా వ్యాలంటైన్స్ డే అనే ఈ రోజు కూడా అలాగే పాపం జరుగుతూ ఉంది. ఎన్నో కాండోమ్స్ అమ్మిడిపోతూ ఉన్నాయి. హోటల్ రూమ్స్ బుక్ అవుతూ ఉన్నాయి. ఎంతమంది శీలం పోయి దేవుని దృష్టికి పాపాత్ములుగా మారుతున్నారు. తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. కాబోయే భార్య భర్తల ఎడల యథార్థతను కోల్పోతూ ఉన్నారు. చివరికి ఈ రోజుల్లో ఇది కామనే అంటున్నారు. ఈ రోజుల్లో లవర్స్ లేని వారు ఉన్నారు అంటే విడ్డూరమే. నేను దరిదాపుగా 6-7 సంవత్సరాల క్రితం ఒక ఆర్టికల్ చదివాను. దానిలో 10వ తరగతి చదివే ప్రతి 10 మందిలో ఒక ఆడపిల్ల తన శీలాన్ని కోల్పోతుంది. అది 6-7 సంవత్సరాల క్రితం చదివిన వార్త. కానీ ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగి ఉంటుంది. ఈ సత్యం తల్లిదండ్రులకు ఎంత కలవరాన్ని కలుగు చేస్తుంది.
స్నేహితులు అని చెప్పుకునే వారు కూడా ఉన్నారు. వారు కూడా స్నేహం పేరుతో ఈ రకమైన పాపాలు చేస్తూ ఉన్నారు. ఒక స్త్రీ ఇద్దరు ముగ్గురితో, ఒక పురుషుడు ఇద్దరు ముగ్గురితో సంబంధాలు పెట్టుకుంటున్న భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. సాతాను తన మన్మథ బాణాలను ప్రతి ఒక్కరి మీద ఉపయోగిస్తున్నాడు. దానికి ప్రేమ అనే పేరు పెట్టడం సమంజసమని అంటారా? మీరే చెప్పండి. ఆ మన్మథ బాణం నీ హృదయాన్ని చీలుస్తుంది, నీ గుండెకు గాయాన్ని చేస్తుంది, చివరికి ఆత్మహత్యలు, హత్యలు చేసుకునే వరకు వెళ్తుంది. మరొక మాటలో చెప్పాలంటే పాతాళానికి ద్వారము, నరకానికి పుట్టినిల్లుగా ఉన్న ప్రేమ అనే మాయాస్థలానికి నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు. పడిపోయిన కెరూబు అంటే అపవాది అయిన సాతాను కాబట్టి వాడి ఉచ్చులో ఈ లోకము దరిదాపుగా అందరూ పడిపోతున్నారు. దేవుని దృష్టికి మంచివారిగా నీవు ఒకవేళ ఉండగోడితే పాపాత్ముల గుంపులో నుండి బయటకు రా. ప్రేమ అంటే ఎలాంటిదో అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ కోసం వివరిస్తూ ఉన్నారు. పెంచి పోషించే తల్లిదండ్రులను కాదని తను ప్రేమించిన ఒకరి కోసం అందరినీ విడిచి లోకానికి వేరుగా దూరంగా వెళ్ళిపోవడం ప్రేమ అనుకుంటున్నారు. కానీ ఈ లోకంలో ఒకరిని ప్రేమించడం ప్రేమ కాదు. యేసయ్య ఈ లోకంలో అందరినీ ప్రేమించి వారి కోసం తన ప్రాణాన్ని పెట్టి ఈ పాపముల నుండి విడిపించడానికి ఆయన తన రక్తాన్ని క్రయధనముగా కార్చి ప్రేమ అంటే ఇది అని తన ప్రాణం పెట్టి నిరూపించారు. కాబట్టి సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభుల వారి వంటి ప్రపంచం అంతటినీ ప్రేమించగలిగే ప్రేమను కలిగి ఉండు. ఎవరినో ఒకరిని ప్రేమించి ప్రపంచం అంతటికీ దూరం అవ్వద్దు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.